అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్కు కష్టాలు మొదలయ్యాయా? కాంగ్రెస్ కమ్యూనిస్టులే బెంగాల్లో టీఎంసీ కూడా కాలగర్భంలో కలిసిపోతుందా? ఇండీ కూటమిని యాక్టివేట్ చేస్తామంటున్న మమతకు సొంతగడ్డపైనే భారీ ఎదురుదెబ్బలు తప్పవా? టీఎంసీ కీలక నేతల యాక్షన్ అవుననే అంటుంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టాప్ లీడర్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా 50 మంది ఎమ్మెల్యేలు 20 మంది పార్లమెంటు సభ్యులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ చేసిన సంచలన ప్రకటన బెంగాల్ రాజకీయాల్ని షేక్ చేస్తుంది. ఈ ప్రకటన తర్వాత మమతకు కుడి భుజం లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కకోలి దస్తీదార్ టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ బెంగాల్ దీది కథ ముగిసిందనే చెబుతున్నాయి. ఇంతకు 15 ఏళ్లుగా పవర్లో ఉన్న టీఎంసీకి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మమతా పొలిటికల్ ఫ్యూచర్కు ఎండుకాడు పడే సమయం వచ్చిందా? మమతా తప్పిదాలే తృణమూల్కు శాపంగా మారుతున్నాయా? వాచ్ ది స్టోరీ. దీదికి వరుస షాక్కులు, టీఎంసీని వీడుతున్న టాప్ లీడర్స్. బీజేపీ వైపు కీలక నేతల చూపు. టీఎంసీ కథ ముగుస్తోందా? కాంగ్రెస్ కమ్యూనిస్టుల పరిస్థితి తృణమూల్కి రాబోతోందా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది. బెంగాల్ రాజకీయ చరిత్ర గమనిస్తే ఒక పార్టీ అధికారాన్ని చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. కానీ ఒక్కసారి ప్రజల మార్పు కోసమని ఆ పార్టీని గద్దె దించితే మళ్లీ కోలుకోవడం ఆ పార్టీలకు ఆల్మోస్ట్ అసాధ్యం. 1947-77 మధ్య, అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాదాపు 3 దశాబ్దాల పాటు కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ను పాలించింది. 1977లో కమ్యూనిస్టుల చేతిలో ఓడిన తర్వాత కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేకపోయింది. అలాగే 1977-2011 మధ్య కమ్యూనిస్టులు తిరుగులేని శక్తిగా వ్యవహరించారు. 2011లో మమతా బెనర్జీ పరివర్తన్ నినాదంతో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టారు. ఆ తర్వాత సిపిఎం ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011 నుంచి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందా అన్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పరిస్థితి దారుణంగా మారింది. టీఎంసీ సీనియర్ మోస్ట్ లీడర్ రాజీనామానే అందుకు ఉదాహరణ. కకోలి దస్తీదార్ పార్లమెంటు మెంబర్, టీఎంసీలో సీనియర్ మోస్ట్ నాయకురాలు. అన్నింటికి మించి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ లా వ్యవహరించిన నేత. బహుశా ఆమె తృణమూల్ కాంగ్రెస్ ను వీడుతారని, ఆ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ సడన్ గా దస్తీదార్ ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ పార్టీలో అన్ని పదవులకు ఆమె రాజీనామా చేశారు. సీఎం శివేందు అధికారితో సమావేశమైన కొన్ని గంటల తర్వాత తన రాజీనామాను ప్రకటించారు. టీఎంసీ నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచిన కకోలి తృణమూల్ కాంగ్రెస్ బర్సత్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ మహిళా కాంగ్రెస్ చైర్పర్సన్ పదవితో పాటు పార్టీలోనే ఇతర సంస్థాగత పదవులు, కమిటీలు, బాధ్యతలకు రాజీనామా చేశారు. చదువుకొని మొరటు స్వభావం గల మరో పార్టీ ఎంపీ ఓ మహిళా ఎంపీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సీనియర్ పార్టీ నేతలు ఆపలేనప్పుడు అలాంటి పదవిలో కొనసాగడంలో అర్థం లేదు అని కకోలి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకు మమతా బెనర్జీ 1976 నుంచి తెలుసు. 1984 నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. 4 దశాబ్దాల నా విధేయతకు ఈ రోజు నాకు బహుమతి లభించింది అని పరోక్షంగా సెటైల్ వేస్తూ ఆమె ఎక్స్ ఖాతాలో రాశారు. లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి కకోలిని తప్పించి కళ్యాణ్ బెనర్జీని అధిష్టానం నియమించింది. కళ్యాణ్ బెనర్జీని ఉద్దేశిస్తూ ఒక మహిళా ఎంపీ పట్ల అమర్యాదగా ప్రవర్తించే నేతలపై పార్టీ చర్యలు తీసుకోలేకపోతోందని, కనీసం సీనియర్ లీడర్షిప్ నుంచి తనకు మద్దతు, సానుభూతి లభించలేదని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. టీచర్ నియామకాల కుంభకోణం, రేషన్ పంపిణీలో అవినీతి వంటివి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పోగొట్టాయని ఆమె పేర్కొన్నారు. అలాగే కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ రేప్ మర్డర్ కేసులో కీలకమైన సాక్ష్యాలను మాయం చేసేందుకు జరిగిన ప్రయత్నాలు సమాజాన్ని స్తంభింపజేశాయని, దీనివల్ల తన అంతరాత్మ ప్రభావితమైందని తెలిపారు. ఈ ఆరోపణలు బెంగాల్ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి. టీఎంసీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న కకోలి పార్టీలో మహిళా నేతలకు రక్షణ, గౌరవం లేదనే కోణంలో ఆరోపణలు చేయడం మమతా బెనర్జీ మహిళా ఓటు బ్యాంకు రాజకీయాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే టీఎంసీకి షాక్ ఇచ్చింది ఆమె ఒక్కరే కాదు, మరికొంతమంది అదే బాటలో ఉన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. এবং রাজ্য নেতৃত্ব শুভেন্দু এবং শ্রমিকরা যদি দরজা খুলে দেয়
20 জন সাংসদ আসতে প্রস্তুত। టీఎంసీలో అంతర్గత సంక్షోభం వేళ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ చేసిన సంచలన ప్రకటనే ఇది. సుమారు 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వారి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పాపి అని సంబోధిస్తూ పాపులు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. 2021లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను కూల్చివేసిన వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. సౌమిత్ర ఖాన్ ఊరికే ఈ వ్యాఖ్యలు చేయలేదు. టీఎంసీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి శివేందు అధికారి ఒక సంచలన హెచ్చరిక చేశారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల గత కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లోని 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు టాప్ లీడర్లే టీఎంసీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టీఎంసీకి చెందిన 29 మంది లోక్సభ సభ్యుల్లో దాదాపు 12 మంది ఎంపీలు ఇప్పటికే కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరో 5-6 ఎంపీలతో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద 19 నుంచి 20 మంది ఎంపీలను ఒకే తాడిపైకి తెచ్చి ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేలా ఒక పక్కా వ్యూహం అమలవుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారమైతే జరుగుతోంది. 2/3 మంది పార్టీ మారితే దాన్ని విలీనం కేటగిరీలో చేర్చడం ద్వారా అనర్హత వేటును తప్పించుకోవచ్చు. 20 మంది ఎంపీలు పార్టీ మారితే సరిపోతుంది. ఈ పరిణామం మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించనుంది. మరి ముఖ్యంగా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించే కొందరు నేతలు కూడా ఈ జాబితాలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నాయకత్వంపై అసంతృప్తి పెరగడం, భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న నేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు భావిస్తున్నారు. మమతా బెనర్జీ మేనలుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ అవినీతి చిట్టా బయటకొస్తోంది. ఇటీవల కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అభిషేక్ సంబంధించినట్లు చెబుతున్న 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు ఇచ్చింది. ఇటీవల మమత నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమానికి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 36 మంది మాత్రమే హాజరవడం పార్టీలో సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ సమావేశాలకు హాజరు కావడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలు చూస్తే సమీప భవిష్యత్తులో టీఎంసీకి భవిష్యత్తు లేదు అనేది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కనిపిస్తోంది. పైగా గత 15 ఏళ్ల పాలనలో టీఎంసీ నేతలు, కార్యకర్తల అరాచకాలపై సాధారణ ప్రజలే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీ పార్టీని గాడిలో పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అభిషేక్ బెనర్జీని బీజేపీ నెమ్మదిగా టార్గెట్ చేస్తోంది. ఈ పరిణామాలు కింది స్థాయి టీఎంసీ నేతల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. బీజేపీ కనుక ఒక్కసారి గేట్లు తెరిస్తే టీఎంసీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ బీజేపీ వీరిని ఆహ్వానించడం లేదు. మమతా బెనర్జీ పాలనలో వీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాషాయ నేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఎవరిని తమ పార్టీలోకి రానిచ్చేది లేదని బీజేపీ చెబుతోంది. సో కేంద్రంలో బీజేపీని ఢీకొట్టడానికి ఇండి కూటమిని యాక్టివేట్ చేస్తా అంటున్న మమతకు సొంత రాష్ట్రంలోనే బిగ్ షాక్ తప్పకపోవచ్చు.